వాస లక్ష్మణ మిట్లారా ఇక్కడ రాజకీయాన్ని పక్కన పెట్టి ఒక వాస్తవాన్ని మాట్లాడుకుందాం, ఒక వాస్తవాన్ని తెలుసుకుందాం. ఇట్లా సిరిసిల్ల విషయంలో, ఎందుకంటే సిరిసిల్లలో గత 4-5 నెలల కాలంలో ఒక 10 మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక సిరిసిల్లలోనే చేసుకున్న తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే కేటీఆర్ తప్పిదం వల్లే నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఎవరు ఉన్నది? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదా? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కదా, కేటీఆర్ తప్పిదం పెట్టేది కదంటే అప్పుడు కేటీఆర్ ఆయన అధికారం ఉన్న పార్టీ అధికారం ఉన్నప్పుడు ఆయన చేసిన తప్పిదం వల్లనే, తాత్కాలిక పథకం వల్లనే ఇలా ఆత్మహత్య చేస్తున్నారని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. నేనేమంటున్నా, సిగ్గు లేదా జేడి గింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నారు. మీరు కూడా అదే తాత్కాలికంగా పథకం పెట్టనుంటుంది కదా. కేటీఆర్ గారు ఓటర్ రాజకీయం కోసమే బతుకమ్మ చీరలు ఇచ్చినవి మీరు అంటున్నారు కదా, మీరు కూడా ఓటర్ రాజకీయం కోసమే బతుకమ్మ చీరలు ఏమి ఉంటుంది కదా, ఇస్తే ఆ 10 మంది తెచ్చుకోకపోదురు కదా. అవునా కదా మిత్రులారా? మీకు శేషుడు శాత కాదు కానీ చచ్చిపోయిన వాళ్ళ సాగుని వీరల మీద చేసి రాజకీయం చేసి మాత్రం అవుతుంది. మొక్కలక గీదాలుగా ఏం మొక్కలరా మీది? ఏం పున్నం ప్రభాకర్ ఉగాది తెల్లారి నుంచి వెళ్ళి 365 రూపాయలు అన్నం ఇచ్చినవా? సిరిసిల్ల కాడ 365 రూపాయలు. ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు, ఏమయ్యా తుమ్మల నాగేశ్వరరావు, నీ గురించి మాట్లాడాలంటే నా ఒళ్ళంతా కంపరం పుడుతుందా? నిన్న మా పద్మశాల భవనకైనా నిన్న మొన్న మా పద్మశాల భవనకైనా సంతోషమే. అడుగు ఈ లకలకాని ఫోటోలో పోలిస్తున్నావు, పాడగమ్మకానికి బద్దబాసింగం అన్నట్టు. మరి సిరిసిల్ల కాడ నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు కదా, వచ్చినావా సిరిసిల్లకు? నీ మూర్ఖత్వం వల్లనే కదా నేత కార్మికులు చచ్చిపోయింది. మరి ఏ ముఖం పెట్టుకొని పోయినవరో పద్మశాలి భవన్కు? సిగ్గు అనిపించలేదు నీకు? నువ్వు ఒక మంత్రి హోదాలో సిరిసిల్లకు రావాలి కదా, నేత కార్మికులకు ధైర్యం చెప్పాలి కదా, ఆ నేత పరిశ్రమ దృష్టి పెట్టాలి కదా. అది లేదు. నేను ఒక సవాల్ విసురుతున్న కాంగ్రెస్ వాళ్ళకు, మీకు దమ్ముంటే స్వీకరించండి, రండి, అవసరమైతే కెమెరా పెడతాం. సిరిసిల్లకు కేటీఆర్ ఎంత చేసిండో గంతే చేసే దమ్ము మీకుందా? ఎక్కువ కాదు, సిరిసిల్లకు కేటీఆర్ ఎంత చేసిండో గంతే వేయండి. నేను కాదు, సిరిసిల్ల నేత కార్మికులే చెప్తున్నారు. అరే కేటీఆర్ ఉన్నప్పుడు ఆ బతుకమ్మ చీరలు వస్తుండే, అరే 4-5 ఏళ్ళు పని చేసుకున్నట్టువి, కొద్దిగా ఇంటి సరుకులు తెచ్చుకున్నట్టువి. మీ అమ్మ వీడు వచ్చిన తర్వాత మొత్తం మా పుట్టనే కొట్టింది. ఇప్పుడు చెప్తున్నా కాంగ్రెస్ వాళ్ళకు, నాకు పుట్టు దెబ్బ తెస్తుందిరా. 10 మంది నేత కార్మికులు చనిపోయిన తర్వాత అది ఫాల్తూ నా కొడుకున్నారా? సిగ్గు లేదురా మీకు? రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారా బాబు నువ్వు? ఆ తుమ్మల నాగేశ్వరరావు నీ పేరు తీయాలంటే వాళ్ళంతా కపరం ఉంటుందిరా. నువ్వు పద్మశాలి భవన్కైనా ఫోటోలు నాకు వచ్చి లికి 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 సిగ్గు అనిపిస్తుంది ఎదురా నీకు? పాడగమ్మకానికి బద్దభాషింగం అన్నట్టు నీ వల్ల 10 మంది నేత కార్మికులు చనిపోయారు. ఏ ముఖం పెట్టుకొని పద్మశాలి భవన్లోకి ఈయనవరా నువ్వు? ఎట్లా పిలిచిలా ఇవన్నీ మీరు పద్మశాలి భవనాలు? అడగద్దా పద్మశాలి భవన్ కూడా వచ్చినప్పుడు? రండి, కాంగ్రెస్ వాళ్ళకు దమ్ముంటే, మీకు నేతన్న సమాజం మీద ప్రేమ ఉంటే రండి సిరిసిల్లకు, కెమెరా పెడదాం, నేను వస్తా, నేత కార్మికుల దగ్గరికి పోదాం. అప్పుడు కేటీఆర్ చేసిండా, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారా? నేత కార్మికులు చెప్తారు, వాళ్ళ నోటితోనే కాంటే చుమ్మిపిస్తా కాంగ్రెస్ మొక్కల మీద. మొక్కల గిదాలుగా 10 మంది నేత కార్మికులు చనిపోయిన తర్వాత వారి బతుకులు ఎట్లా బాగుపడాలి, వారి జీవితాలు ఎట్లా బాగుపడాలి, వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి, అవి ఆలోచించడం పక్కన పెట్టి రాజకీయాలు చేయడం. అప్పుడు కేటీఆర్ చేసిన తప్పిదం వల్లే ఇప్పుడు వీళ్ళు చచ్చిపోతున్నారు. కేటీఆర్ కాదురా, మీరు చేసిన తప్పిదం వల్లే చచ్చిపోతున్నారా? మీరు చేసిన తప్పిదం వల్లే చచ్చిపోతున్నారు. పున్నం ప్రభాకర్ నేత కార్మికుల చావులకు పరోక్షంగా 100% కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. కాంగ్రెస్ ప్రభుత్వమే చంపింది. ఇది బల్లగుద్ది చెప్తా. మొగాలక గిదలుగా ఏం పద్మశాలి గారా? ఏందయ్యా ఇది? ఇదే నానయ్య?
అత్యధిక ఓటు బ్యాంక్ ఉంది, ఉచ్చబోసుకోవాలి రాజకీయాలు. మనం ఉచ్చబోసుకుందామా రాజకీయాల దగ్గర? ఆ ఫాల్తుగాల దగ్గర మనం గర్జిస్తే వాళ్ళు ఉచ్చబోసుకోవాలి కదా. నేను మళ్ళీ చెప్తున్నా, సిరిసిల్లకు కేటీఆర్ ఎంత చేసిండో గంతే చేసే దమ్ముందా కాంగ్రెస్ వాళ్ళకు? మీకు కాంగ్రెస్ వాళ్ళకు దమ్ముంటే చెప్పండి. దమ్ముంటే మళ్ళీ ఒక సవాలు విసురుతున్నా, రండి. పొన్నం ప్రభాకర్ వస్తాడా, వాడు తుమ్మల నాగేశ్వరరావు వస్తాడా, లేకపోతే రేవంత్ రెడ్డి వస్తాడా, ఎవడొస్తాడు లొట్టపీసుగాడు, రండి. కెమెరా పెడదాం, పోదాం, సిరిసిల్ల మొత్తం తిరుగుదాం నేత కార్మికుల దగ్గరికి. వారి నోటితో ఏం చెప్తే అదే సై ముఖం మీద చూస్తారు, ముఖం మీద. అదే బతుకమ్మ చీరలు ఈ సంవత్సరం అదే విధంగా కొనసాగితే 10 మంది నేత కార్మికులు బతుకుతురు కదా. వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి కదా, వాళ్ళ పిల్లలు అనాథలైన కదా. ఏం చేసిందిరా ఆ 10 మంది నేత కార్మికులు చనిపోయి కదా? ఆ కుటుంబాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందిరా? నష్టపరిహారం ఇచ్చిందా? ఆదుకున్నదా? వాళ్ళకు ధైర్యం చెప్పిందా? ఎంతసేపు రావాలి, 360 పని కల్పిస్తాము, శాశ్వత ప్రయోజనాలకు పథకాలు పెడతాము, చెప్పాలి, పూటలకు పోజులు చేయాలి, వెళ్ళిపోవాలి. సిగ్గు లేదు మీకు? విడిచిపెట్టాం. మా నేత కార్మికుల చావుల్ని ఊరికే వదిలిపెట్టాం, కడిగి పారేస్తాం. ఈ 5 ఏళ్ళు కడిగి పారేస్తాం. పద్మశాలితో పెట్టుకుంటే పుట్టగతుండేటువంటి విధంగా చూపిస్తాం నీకు కాంగ్రెస్ వాళ్ళకు. కబర్దార్ కొడుకులారా, నేను చెప్తున్నాను.